రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు బంగారంతో పాటు వెండిని కూడా తాకట్టు పెట్టడానికి అనుమతించింది. మీ దగ్గర వెండి ఆభరణాలు లేదా నాణేలు ఉంటే మీరు బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీల నుండి కూడా వాటిపై రుణాలు తీసుకోవచ్చు. దీనికోసం ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నియమాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ 2025 కింద ఉన్నాయి. బంగారం, వెండి తనఖాకి సంబంధించిన అన్ని నియమాలను ఇందులో ప్రస్తావించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 ఏప్రిల్ 1 నుండి వెండి, బంగారం తాకట్టుపై రుణాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వాణిజ్య బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆభరణాలు లేదా నాణేలపై రుణాలు ఇవ్వగలవు. ధర నిర్ణయం, రుణ మంజూరు, తిరిగి చెల్లింపు నియమాలు స్పష్టంగా పేర్కొనబడ్డాయి. వాణిజ్య బ్యాంకులు, పట్టణ, గ్రామీణ సహకార బ్యాంకులు, బ్యాంకింగ్ కాని ఆర్థిక సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు. ఈ నియమాలు ఎవరికి వర్తిస్తాయి? ఈ రుణాన్ని ఆభరణాలు లేదా నాణేల రూపంలో వెండి లేదా బంగారంపై మాత్రమే ఇవ్వవచ్చని ఆర్బీఐ స్పష్టంగా పేర్కొంది. బంగారం లేదా వెండి లేదా బంగారు ఈటీఎఫ్లు లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్లు వంటి వాటి సంబంధిత ఆర్థిక ఆస్తులపై రుణాలు అందుబాటులో ఉండవు. వెండి ధరను నిర్ణయించడానికి బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు గత 30 రోజుల సగటు ముగింపు ధరను లేదా మునుపటి రోజు ముగింపు ధరను ఏది తక్కువైతే దాన్ని తీసుకుంటాయి. ఈ ధర ఐబీజేఏ లేదా గుర్తింపు పొందిన కమోడిటీ ఎక్స్చేంజ్ ఇష్యూ రేటుపై ఆధారపడి ఉంటుంది. ఆభరణాల్లోని రాళ్లు లేదా ఇతర లోహాల విలువ దీనికి యాడ్ చేయరు. రుణగ్రహీత సమక్షంలో ఆభరణాలు లేదా వెండిని తనిఖీ చేస్తారు. బ్యాంకు ధృవీకరించబడిన మూల్యాంకన నివేదికను జారీ చేస్తుంది. అన్ని ఛార్జీలు, వేలం ప్రక్రియ, తిరిగి చెల్లించే గడువులు రుణ ఒప్పందంలో స్పష్టంగా పేర్కొంటారు. అన్ని పత్రాలు, సమాచారం స్థానిక భాషలో లేదా కస్టమర్ ఎంచుకున్న భాషలో అందించబడతాయి. తాకట్టు పెట్టిన వెండి లేదా బంగారం బ్యాంకు సురక్షిత ఖజానాలో ఉంచబడుతుంది. దీనిని అధికారం కలిగిన సిబ్బంది మాత్రమే నిర్వహించగలరు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకుకు తాకట్టు పెట్టిన ఆభరణాలు లేదా వెండి రుణం పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత లేదా సెటిల్ చేసిన తర్వాత 7 పని దినాల్లోపు కస్టమర్కు తిరిగివ్వాలి. బ్యాంకు తప్పు కారణంగా ఆలస్యం జరిగితే కస్టమర్కు రోజుకు 5,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలి.